శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనం ఇప్పుడు మాస ఫలితాలలో భాగంగా 3వ రాశి అయినటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తాం. ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశికి గనుక మనం చూసుకున్నట్టయితే రుణభారం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు నిరుత్సాహంగా ఉండడము, ఏ కార్యక్రమం చేద్దామన్నా కానీ ఆలోచించడము, రేపు చేతానులే అనేటువంటి ఒక లేజీతనము అనేటువంటిది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు చిక్కులు రావడము, ఉద్యోగంలో చిక్కులు రావడము, తర్వాత వ్యాపారంలో నష్టాలు రావడము, ఒడిదుడుకులు రావడము, 10 మందిలో అపకీర్తి పాలు కావడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో. ఇకపోతే డిసెంబర్ మాసంలో మొదటి వారము ఈ మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటారు. రెండవది కార్య విఘ్నము, అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ విఘ్నం కావడము, దానివల్ల దుఃఖాన్ని పొందడము అనేటువంటిది జరుగుతుంటుంది. ఈ బాధలో ఉండి చెడు సహవాసాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎవడో వచ్చి వానితో ఏదో రెండు చెప్పేటప్పటికీ అతనితో ఆ మాట మీకు నచ్చి ఆ చెడువానితో దుష్ట సహవాసం అంటారు. ఆ దుష్టితో సహవాసం చేయడము, ఆర్థికంగా అంటే ధన విషయంలో మోసపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మొదటి వారము జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఇందులో అధిక ప్రయాణాలు చేయడము. ఎందుకు ప్రయాణం చేస్తున్నారో మీకే తెలియదు, కానీ ప్రయాణాలు మాత్రం చేస్తారు. ఎవరో చెప్తారు, ఎక్కడికో వెళ్తారు, ఏదో చేయాలనుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు చేయడం జరుగుతుంది. ఈ శుభకార్యాలు చేయడం వల్ల కొంత ధన వ్యయము జరుగుతుంది. ధన నష్టము వేరు, ధన వ్యయము వేరు. ధన వ్యయము అంటే డబ్బును ఖర్చు పెట్టడం, మన ఇంటి కార్యక్రమాలలో డబ్బును ఖర్చు పెట్టడం. ధన నష్టము అంటే మనం ఇతరికి వేరే వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బు మనకు రాకపోవడం వల్ల ఏదో ఒక కార్యక్రమాన్ని పూడుకొని అందులో కొంత డబ్బు పెట్టడము, అది రాకపోవడం అనేటువంటి ధన నష్టం. ఇక్కడ మీకు రెండవ వారంలో కొంత శుభకార్యాలు చేయడం వల్ల కొంత ధన వ్యయము జరగబోతోంది. పశువులు కానీ వ్యవసాయదారులకు పశువులు పంట నష్టం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కొంచెము జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే 3వ వారం మిథున రాశి వారికి 3వ వారం డిసెంబర్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కష్టాలు రావడం, అంటే తోటి వారి వల్ల సహచరుల వల్ల కష్టాలు రావడము, మీ మీద ఉద్యోగస్తులైతే మీ మీద గిట్టని వాళ్ళు లేనిపోని మాటలు పై అధికారులకు చెప్పి మిమ్మల్ని కించపరచడము, కొన్ని రోజులు ఇంట్లో కూర్చోబెట్టడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల మనస్సులో అశాంతి ఏర్పడుతుంది. యత్నకార్య భంగము, ఏ కార్యక్రమం తలపెట్టినా అది ముందుకు రాకుండా ఆ కార్యక్రమం వల్ల ఉండడము, దెబ్బలు తాకడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది 3వ వారంలో. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలలో భగవంతుని యొక్క దయ వల్ల విజయాన్ని సాధించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనోధైర్యం ఏర్పడుతుంది, సంతోషంగా ఉంటారు. కొన్ని కష్టాలు వాటంతట అవే తొలగిపోవడానికి ఆస్కారం కూడా ఉంది. మరి ఇవన్నీ ఎలా తొలుగుతాయి, వాటంతట అవే తొలుగుతాయంటే భగవన్నామ స్మరణ వల్ల కొన్ని ఫలితాలు మనకు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కష్టాలు అంటే అధిక ప్రయాణాలు చేయడము, కొంత ధన నష్టం కావడము, పై అధికారులచే మాటలు పడడము, వీటినన్నిటినీ కూడా మన నడవడిక మంచిగా ఉన్నట్టయితే భగవంతుని యొక్క ఈ మధ్యన ఆటోమేటిక్గా ప్రారంధ కర్మ వల్ల వచ్చేటువంటి ఒక దుష్ట ఫలితాలు కాబట్టి దానికి భగవన్నామ స్మరణ చేయడం వల్ల మీకు వచ్చింది. దీనికి ఈ మిథున రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో ప్రతిరోజు కూడా ఉదయము నారాయణ కవచము అనేటువంటిది ఉంటుంది. ఆ నారాయణ కవచం కనుక మీరు ప్రతిరోజు కనుక ఒక్కసారి పారాయణం చేసి బయటకు అడుగు పెట్టారనుకోండి, మేము చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా శూన్యం. అంతా మీకు మంచే జరుగుతుంది, శుభంగా ఉంటుంది. కష్టం వస్తుంది అని చెప్పి మేము చెప్పినప్పటికీ ఆ నారాయణ కవచం వల్ల మీకు ఒక రక్షణ ఏర్పడి ఆ కష్టం దగ్గరికి రాకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మిథున రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో నారాయణ కవచాన్ని ప్రతిరోజు ఒకసారి చదవండి. సుఖాన్ని సంతోషాన్ని పొందండి.
మీరు సంతోషంగా ఉండండి. మీ వారిని కూడా, మీ కుటుంబ సభ్యులను కూడా, మీ మిత్రులను కూడా సంతోషంగా ఉంచండి. ఇది శుభం.